చందానగర్ డివిజన్ పరిధిలోని బక్షికుంట రేగులకుంట చెరువులను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ సోమవారం సందర్శించారు. తక్కువ నిధులతో 2 చెరువులను అభివృద్ధి చేసిన తీరును లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ క్షేత్రస్థాయిలో వివరించారు. చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా మళ్లించిన తీరును హైడ్రా కమిషనర్ పరిశీలించారు. దాదాపు 5,000 గజాల స్థలం కబ్జా కాకుండా చూడాలని హైడ్రా స్థానిక అధికారులకు కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. పొల్యూటెడ్ వాటర్ ఈ చెరువులోకి రావటము లేదా కలుషితం అవుతుంటే దీన్ని వీళ్ళు ఇక్కడ రివైవ్ చేశారు. ఆనంద్ వారి టీం అందరూ కూడా ఇక్కడ స్థానిక సహకారంతో చేయడంతో ఇక్కడ ఈ రేగులగుంటలో ఇప్పుడంతా ఫ్రెష్ వాటరే వస్తుంది. ఇక్కడ స్థానిక కొన్ని సమస్యలు ఉన్నాయి. లైక్ ఇది అమ్యూనిటీస్ కోసం పెట్టినటువంటి ల్యాండ్ని వేరే వాళ్ళు ఎవరు ఆక్యుపై చేశారని అవన్నీ కూడా చెక్ చేస్తాం మేము. అండ్ అట్లానే అక్కడ కూడా మనకి బక్షికుంటలో కూడా అక్కడ స్థానికంగా కొన్ని వాటర్ని తీసుకొచ్చి పొల్యూటెడ్ వాటర్ని తెచ్చి సీవేజ్ వాటర్ డైరెక్ట్గా కొన్ని చెరువుల్లో కలుపుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాము. అంటే వీళ్ళు ఆనంద్ డెవలప్ చేసిన ఈ చెరువుల్ని ఒకసారి ఇక్కడ చూసి అంటే మేము బెంగళూరులో చూసి వచ్చాము, ఇక్కడ హైదరాబాద్లో చూద్దామని చెప్పి కూడా వారిని రిక్వెస్ట్ చేస్తే వారు కూడా వచ్చారు. సో ఇది చూసిన దీన్ని బట్టి మనకి ఇక్కడ కొన్ని చెరువుల్లో కూడా ఇక్కడ ఆనంద్ మల్లిగవాడ్ వాళ్ళ ఫౌండేషన్ తరఫు కూడా కొన్ని డెవలప్ చేయడానికి వారు కూడా సుముఖంగా ఉన్నారు. అండ్ ఇక్కడ స్థానికంగా చాలా సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నింటినీ కూడా మేము మా హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాటిని తప్పకుండా మేము అడ్రస్ చేస్తాం. అండ్ ఇక్కడ కొంతమంది బిల్డర్ ఎవరైతే కనుక అక్కడ పర్మిషన్ తీసుకొని కట్టుకుంటున్నారో ఏరియా మన బక్షికుంట దగ్గర వాళ్ళు కూడా అక్కడ లోకల్గా షెడ్స్ అన్ని వేసి సీవేజ్ అంతా కూడా ఏది చెరువులో అక్కడ వదలటము లేదా వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయకుండా చెరువులోకి రావటం ఇట్లాంటి దృష్టి కూడా వచ్చాయి. వాళ్ళకు కూడా ఇప్పుడు తప్పకుండా ఎవరైతే కనుక అటువంటివి చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము వాళ్ళకి చెప్పాము. 15 రోజుల్లో వాళ్ళంతా రెక్టిఫై చేసుకుంటామని అన్నారు. చేయకపోతే కనుక వాళ్ళ మీద కూడా చర్యలు తప్పకుండా ఉంటాయి. ఎవరైతే కనుక చెరువులో డైరెక్ట్గా పొల్యూటెన్స్ వదులుతున్నారో వాళ్ళ మీద కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహకారంతో మేము వాళ్ళతో కలిసి ఏదైతే సెక్రటేరియట్లో మంత్రి